ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వలేకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం. ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు. కానీ అట్లని చెప్పి మీరు కానీ ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు. నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం, వాస్తవాలన్నీ చెప్పాం. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్సే చూడలేదు, ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని ఎస్పీల్ని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కూడా దొంగలు పడ్డారు, నేరస్తులు వచ్చారు. మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు చెక్ చేయండి. తమిళ్లో యువత ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజా చైతన్యం తీసారండి. అదే మరి ఒక గ్లాసు కూడా తీసుకెళ్ళండి, నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాసు కూడా ఉపయోగపడుతుంది, చేయాలి. కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు. ఎక్కువ తిడితే బూత్ శ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న, బూత్ భూషణ్, బూత్ సామ్రాట్. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు. పోటీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిట్టు నీకు పదవి ఇస్తా, తిట్టు నీకు సీట్లు ఇస్తా. ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వేల కేసులు పెట్టారు, ఎంతవరకు చేశారో మీరే చూశారు. బొబ్బిల్లో చిన్నప్పలనాయుడు ఉన్నాడు. పాపం ఆయనకి చెరువులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అన్నీ కావాలి. అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అంగన్వాడీలు పనిచేసేది, పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు. నేను ఇచ్చా వాళ్ళకు 4,000, 5,000 ఉంటే 12,000, 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట. నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపు ఎల్లుండో. వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు? అందుకే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్నే ఉన్నాడు. అందరిని కూడా నేను చూశాను. ఇక్కడ 7 మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితికి వచ్చి కడాన హెచ్చర్లు అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని, ఆ ఆత్మహత్య చేసుకుని నోటు కూడా పెట్టాడు, సూసైడ్ నోటు పెట్టారు. నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని? నీదే. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.